దేవుడా, దీనికి ఏమో న్యాయంగా ఉందా? ఎన్నాను నా లైఫ్ లోకి ఏ అమ్మాయి వస్తుందని పులిహార పొట్టలం కోసం వెయిట్ చేస్తే వరద బద్దలు వెయిట్ చేసి రాక నా లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చింది. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయని లోపు ఈ అమ్మాయిని కూడా దూరం చేయడం అసలు బాలే. ఇట్స్ నాట్ ఫేర్ అండ్ లవ్లీ. ఇట్ హర్ట్స్ గాడ్. ఓయ్ ఓయ్ ఓయ్, అది చూస్తున్నావేంటి? చూడు. మొత్తానికి మనం మళ్ళీ కలిసాం. మొత్తానికి పర్లేదు, నీ డెస్టినీ బానే పనిచేసిందే. ఆ రోజు తర్వాత నేను కలవడం ఎంత ప్రయత్నించాను తెలుసా? మొత్తానికి వాళ్ళకి కలిసాం మళ్ళీ. Guns and roses, they run up the vicious. The devil color faces on the show you the process. Guns and roses, bring up the roses. Yes, I got my book into the fires, no rages. Guns and roses, kicking the asses. Rebel in the black tie, rebel the roses. Guns and roses, black and roses. Better get you running cause the gangster Jesus. And by the way, get away, run away. All your boys done into decay. You better pray right away, he don't play in the way. Cross the line, guess you're dead today. Do not delay, he don't play, done away, gotta pay with the drink is there. Got it to bed, like you did, it don't work, it's the game, it's the prayer. హలో, ఎక్కడున్నారా? ఇప్పుడే సినిమా అయిపోయింది, ఇక్కడ పార్ట్ లో ఉన్నా. 5 నిమిషాలు అక్కడ ఉండాలి. ఓకే, ఫాస్ట్ గా వచ్చే. ఎటు చూసి నేను అబ్బాయి ఇబ్బులు చూడలేకపోతున్నాను. అందరి లైఫ్ లో కలర్స్ ఉంటున్నాయి. ఎన్నాళ్ళైనా సింగిల్స్ ఎంతకాలం ఉండమంటావు? నా లైఫ్ లో ఒక కల్పన ఆమె పంపించు. నేను నాకు తెలిసి నువ్వు పంపించు. வழி சொல்லம்மா, ரத்தத்துல பெத்தெடுக்க விதி விடுமா? தீமா 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 தீமா. ఈ అమ్మాయి ఎవరో బాగున్నట్టుందే, నేను మాట్లాడదాం. ఎక్స్క్యూస్ మీ, నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, మీ ఫోన్ ఇస్తారా? హలో మామ, ఎక్కడున్నారా? నేను ఇక్కడే పార్కుల కోసం వెయిట్ చేస్తున్నారా? నీకు తెలుసు కదా నేను పేషెన్స్ కావాలి అని. నీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా, నువ్వు స్లోగా వచ్చి, సరేనా? ఓకే. హాయ్ మేడం, మీది ఊరేనా? ఎప్పుడు చూడలే. కాదు, పాకిస్తాన్. చిన్న ట్రిప్ వేద్దామని వచ్చా. మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా? కాదు, చచ్చిపోయిన మా తాత కోసం వెయిట్ చేస్తాను. తన ఫ్లైట్ లో వస్తున్నాడంటే. మీ కోహ్లీ ఫ్యాన్ కదా? నీకెలా తెలుసు? మీ యాటిట్యూడ్ చూస్తే అర్థమైపోతుంది. అలా మాటలు వర్కౌట్ అవుతాయి, సాంగ్స్ తో ట్రై చేద్దాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే భారంగా ఉంది
అతిలోక సుందరి తొల్లి చుప్పుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే పంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైకమా అయ్యో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో కాత్యాయని భోంచేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా సాంగ్స్ తో కూడా వర్కౌట్ అట్లా మాట్లాడే బెటర్ మాట్లాడదాం. ఈ జంజర్ డోల్స్ టేస్ట్ లేకుండా పోయింది. ఈ మధ్యన అమ్మాయిలు అందరూ పానీపూరి వాళ్ళకి టిప్లీగాలకే పడిపోతున్నారు. ఏంటో అర్థం కావట్లా. ఏంటి ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటది. అట్లయితే నాకు కూడా మంచి టేస్ట్ ఉంది. అబ్బా ఏంటి అంత రియాక్ట్ అయ్యా? ఏం లవ్ స్టోరీ ఉంది ఫాస్ట్ లో ఉండేది. ఉండేదా? ఏదో చెప్పి ఇలాంటి నాకు చాలా ఇంట్రెస్ట్ అవుతా. ఓకే చెప్తాను. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నా లైఫ్ లోకి ఒక తుఫాన్ లా వచ్చాడు. చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, చాలా బాగుంటాడు. మేమిద్దరం ఒక ర్యాండమ్ గా ఒక చోట కలిసాము. తనే వచ్చి ప్రపోజ్ చేశాడు. ఇంకా నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత ఇంకా క్లోజ్ అయ్యాం, మాట్లాడుకునే వాళ్ళం. ఫ్రెండ్స్ తో బయటికి తీసుకెళ్లేవాడు, షాపింగ్ కి వెళ్ళే వాళ్ళం, రెస్టారెంట్స్ కి తీసుకెళ్లేవాడు, మూవీస్ కి వెళ్ళాం. కరెక్ట్ గా బిల్ అయిపోయానికి ఇవాళ ఫ్రెండ్ అర్జెంట్ అన్నాడని ఫోన్ పే చేస్తాను. నా దగ్గర డబ్బులు లేవా, ఈసారి నువ్వు కట్టావా అనేవాడు కదా. అనేవాడు. తెలుసు తెలుసు, నీకెట్లా తెలుసు? నాకు అన్ని తెలిసిపోతాను అంతే. అలా 3 months సరదాగా గడిచాయి. వన్ ఫైన్ డే ఎట్లా అంటే తనకి ఒక గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకున్నాడు. అయితే ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఇంట్లో. సరే అని చెప్పేసి ఇంకా నా గోల్డ్ రింగ్ అండ్ చైన్ తనకి ఇచ్చేసాను. తర్వాత ఇంకా జాబ్ వచ్చింది అని మెసేజ్ చేశాడు. నేను దానికి రిప్లై ఇచ్చాను. తర్వాత నో కాల్స్ నో మెసేజెస్. తీరా ఫోన్ చేస్తేనేమో నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు. ఇంకా దాంతో ఇంకా అనిపించిన అసలు ఇందులో లవ్ ఎక్కడ ఉందమ్మా? వాడిని కూడా బాడీ గార్డ్ లో తిరిగాడు, నీతో ఎంజాయ్ చేశాడు అంతే. నీ ఏటీఎం లో వాడుకుని నీ మనీ యూజ్ చేస్తున్నాడు. దానికి నువ్వు లవ్ అని ఫీల్ అయిపోతే వాడు నా కోసం చచ్చిపోతాను అన్నాడు తెలుసా. చచ్చిపోతున్నాడా? వాడంటే ఐటమ్స్ మా జాక్ అంటే నీ కోసం చచ్చిపోవడానికి వెళ్ళమ్మా. హలో, తన అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటాడు. అసలు ప్రేమించమంటే ఏమనుకుంటున్నామా నువ్వు? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళని సర్చ్ చేసి ప్రేమించుకోవడం అనుకుంటున్నావా? మరి నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నా లేకపోయినా నీలా నిన్ను పర్ఫెక్ట్ గా ప్రేమించేస్తుంది. అది పర్ఫెక్ట్ ప్రేమ అంటే. అలాంటి వాడిని కోసం చచ్చిపోతాను.
జీతంతో నీ కోసమే వెయిట్ చేస్తా అంటాడు. కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు నచ్చట్లా, బోర్ కొట్టేస్తారు. ఈ చక్రీలు చింపాంజీలు వాళ్ళే నచ్చుతున్నారు ఏంటో. ఎంత బాగా చెప్తున్నావు కదా. నీకు పాస్ట్ లో ఏమన్నా స్టోరీ ఉన్నాయా? అంటే ఎవరైనా లవ్ చేసావా అట్లా? నాకు పాస్ట్ లవ్ ఏమో లేదమ్మా. మరి నేను డెస్టినీ నమ్ముతా. కానీ ఎవరప్పుడు కలుపుతాడు. అంటే ఇప్పుడు మనల్ని కలిపింది కూడా డెస్టినీ అంటావా? అవును, అదే అనుకుంటున్నా, డెస్టినీ కలిపింది. సరే అయితే నీ డెస్టినీకి ఒక చిన్న టెస్ట్ పెడదాం. ఫస్ట్ టెస్ట్. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేనా ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. కౌన్సిలింగ్ అప్లై చేశా. నేను కూడా అప్లై చేసా కౌన్సిలింగ్ కి. అవునా? ఆ, సరే అయితే చూద్దాం. సరే అయితే ఒక పని చేద్దాం. ఏంటి? నేను కౌన్సిలింగ్ ఏ ఊర్లో అన్నా పెట్టుకోవచ్చు, అంటే ఎట్లా ఏ స్టేట్స్ కైనా అప్లై చేయొచ్చు. చూద్దాం నీ డెస్టినీ అన్నది కలుపుతుందో లేదో ఇద్దరు. సరే అయితే చూద్దాం. మనం ఇప్పుడు కలిసాంగా, మళ్ళీ కలుస్తాం. ఖచ్చితంగా నా నమ్మకం ఉంది డెస్టినీ కలిపింది. సరే చూద్దాం. సరే చూద్దాం. ఓకే అయితే నా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్ళాను. ఓకే. ఓకే రైట్ చూద్దాం. అబ్బే లెఫ్ట్ మేడం. ఏంటి ఫాలో అవుతున్నావా? అబ్బే నడుస్తున్నా. అట్లా యువర్ నేమ్ వాట్? యువర్ నేమ్ వాట్ అమ్మా? నేమ్ వాటర్. విశాలా? నీ పేరేంటమ్మా? నిధి అగర్వాల్. అబ్బో అబ్బో, మరి నా పేరు అడగవా? మీ పేరు? మహేష్ బాబు. యా. పేరేంటి? ఎపిక్ గల. ఇన్స్టాగ్రామ్ కి ఏవే కాదు, నీ రియల్ నేమ్ చెప్పు. ఓ పని చేయి, బండి బాగా నడిపేది. బండి మంచి నల్లగా అయ్యి, ఎందుకంటే అక్కడ ఏంజల్ ఉంది కదా. ఏ ఫోన్ చేస్తానా? హలో, ఎక్కడున్నారా? వచ్చావా? ఆగు, నేను వచ్చేస్తున్నా. అవును, అసలు ఈ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసావు? అది చాలా పెద్ద కథే ఉంది. ఆ అమ్మాయి ఏ కాలేజీకి అప్లై చేసింది? ఎవరా నువ్వు? వీడియోలో సాయి. నేనా? ఫాస్ట్ పవన్ కళ్యాణ్. ఫాస్ట్ పవన్ కళ్యాణ్ అనిపించేది కానీ ఎవరు నువ్వు? అసలు నా అలాగే ఉన్నావు. నువ్వు నా డూపా? డూపా? నువ్వు పెద్ద హీరో, నీకు మళ్ళీ డూపు. అంత సీన్ లేదు. నీ ఆత్మ రా. ఆత్మ ఎప్పుడు బయటకు వెళ్ళదు కదా, అప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు తెగాలి చెప్తున్నాగా, ఎవరో అమ్మాయిని అర్థమైంది కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పు. అంటే ఒక అమ్మాయి కూడా ఎలా చెప్తున్నారా? ఎలా పట్టుకోవాలి అర్థం కాక. జరిగిందంతా ఒక ముక్కలో చెప్పు. చాలు, అర్థమైపోయింది. అర్థమైపోయిందా? నీకేం చెప్పలేదురా? ఐ అండర్స్టాండ్. ఆ రోజు అమ్మాయి పక్కన అమ్మాయి ఉందిగా, అమ్మాయి ఏదో పేరు చెప్పిందిగా, ఏం చెప్పింది? ఏదో చెప్పింది. చెప్పుకోవాలంటరా, అదే చెప్పింది. ఇప్పుడు అలా పట్టేసుకున్నాం. ఇదేనా చూడ అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి పాలింగ్ తీసుకుంటాం, దొరికేసింది. ఇదేనా? ఇప్పుడు నేను ప్లాన్ చెప్తా, అది ఫాలో అయిపో. 3 types బ్రో. పూర్, మిడిల్ క్లాస్, ఇంకా రిచ్. ఓహో, ఫస్ట్ పూర్ విషయానికి వస్తే వీళ్ళలో అంత మాత్రం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తోచినంత వరకు మంచి కాలేజీలో జాయిన్ చేస్తారు. ఇంకా మిడిల్ క్లాస్ వీళ్ళైతే అప్పు చేసి మరి మంచి మంచి కాలేజీలో చేసి వేరే వేరే ఊళ్ళే పంపిస్తారు. ఓ, ఇంక చివరికి వచ్చినప్పుడు రిచ్. వీళ్ళే చాలా డేంజర్స్ బ్రో. వీళ్ళు ఎలా వచ్చు కాబట్టి వీళ్ళ అమ్మాయిలు ఎక్కడెవడ పూర్వం ముగ్గలు లైన్ కట్టేస్తారేమని ఆస్తి అంతా పోతుందని చెప్పి ఖచ్చితంగా లోకల్లో జాయిన్ చేస్తారు. సో మేనర్స్ ప్రకారం ఆ అమ్మాయిని చెప్తుంటే ఖచ్చితంగా లోకల్లో జాయిన్ అవుతుంది కాబట్టి నువ్వు కూడా లోకల్లో అప్లై చేయి. ఓకే బ్రో. రే
వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ వెబ్సైట్? ఏ వెబ్సైట్ ఏంటి ఆ వెబ్సైట్ కాదు నేను ఆ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేద్దాం. మన ఫ్రెండ్స్ ఓపెన్ చేయి. సరే చెప్పు. లాగౌట్ ఏమన్నా చెప్పు. సిఆర్ఏ రామచంద్ర ఏలూరు. 3 ఉన్నాయా? ఏ అప్లై చేద్దాం? ఏమంటారు నేను చేస్తాను. సిఆర్ఏ డిబేట్ చేస్తాను. సరే పెట్టే. సరే ఇప్పుడు సీకే నేను తింటే బాగా ఉంటుంది. బాగానే ఉంటుందా? తర్వాత ఏమైందనుకో అప్పుడు చెప్పి దాంట్లో అప్లై చేయకుండా చేశాను. సరే. ఈ కాలేజీలోనే నా లైఫ్ మాత్రం బాగుంది. అలా వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే. అలా వైకుంఠపురములో పంటుగా చేరే బంధమే, అలై పొంగేటి కళ్ళలో ఉల్లాసా తీసుకొచ్చనే. గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే భుజము మార్చింది. దగ్గరకున్నాడికి కంచం ఎంత ఉంది? కంచం ఎంత ఉంటే ఏంట్రా, మిగిలింది ఎడిగిస్తే ఎడు చూసుకుంటాడు. ఏంట్రా నేను సగం సగం తినేవాళ్ళు అక్కడ పడుతున్నానా? అవసరమైతే అడిగి. నాకు ఎవరైనా ఒకటే. మనం ఎందుకు వచ్చాము? నువ్వేం చేస్తున్నావురా? ఇదంతా ఆపండి. ముందు ఎందుకు వచ్చాం? అమ్మాయిని ఎదగడానికి వచ్చాం. ముందు అమ్మాయి ఇద్దాం పదండి. అమ్మాయిని ఎదగడానికి గర్ల్స్ హాస్టల్ అది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తేడా వచ్చిందనుకో నరికితారు. అటు వెళ్ళిపోతాం అయితే. ఓకే కాలేజ్ అంతా నేను తింటాను. అమ్మాయి ఎక్కడ కనపడదు. అసలు ఈ కాలేజ్ జాయిన్ లేదు కూడా అర్థం కాదు. ఎందుకంటే దానికోసం ఇప్పుడు అమ్మాయి కాబట్టి ఒక అమ్మాయి మేము దాంట్లో డెస్టినీ లేట్ ఇచ్చినట్టు మంచి వైఫ్ ఉంటుంది. దాంట్లో వైఫ్ కోసం కరెక్ట్ అయిపోవచ్చు. అంతే అంటావా? అంతే తెచ్చేద్దామా? వెయిటింగ్ బాగుంటుంది. సరే వచ్చాను. అరవై 9. అవును ఇంకా 9 నేనైతే అప్లై చేసి మాట్లాడా ఆత్మక దాంట్లో దిశ కాకపోతే ఎవరైనా చేయమండి నేనైతే కాదు వీడియో దిగుతాడు. నువ్వేమైనా చేసి పెట్టేస్తా మళ్ళీ నేను ఎవరు మీతో ఉండకూడదు. మాట్లాడకూడదా అయిపోతుంది. ఇప్పుడే కదా అదే అన్నావు. అది కాదురా. మరి నువ్వెలా సెర్చ్ చేసావు? నాదొక చిన్న కథలే చెప్తాలేదు. ఎందుకంత సీరియస్ గా థింక్ చేసేస్తున్నావు? లోకల్ కాలేజ్ లో ఏదన్నా అప్లై చేద్దాం అనేసి అనుకుంటున్నాను, కానీ నీకు తెలుసు కదా అక్క అన్నిటికి రివర్స్. అలాంటప్పుడు ఒక పని చేయి, బయట అప్లై చేయి. అప్పుడు అక్క లోకల్ చెప్పుద్ది కదా, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. హలో అక్క, ఎలా ఉన్నా? బాగానే ఉన్నాను. కానీ ఏంటి ఎప్పుడు లేని ఈ టైంలో కాల్ చేసావు? అంటే నేను చాలా మిస్ అవుతున్నాను అక్క, అందుకే చేశా. అబ్బా బిస్కెట్లు వద్దు కానీ పాయింట్కి వచ్చాయమ్మా. అంటే అక్క నా ఫ్రెండ్స్ అందరూ కౌన్సిలింగ్కి వేరే వేరే స్టేట్స్కి అప్లై చేసుకుంటున్నారు. సో నేను కూడా వాళ్ళతో పాటు అప్లై చేసుకుంటా అక్క. చూడమ్మా, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కొంతకాలమే ఉంటారు. ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నువ్వేమి వాళ్ళ కోసం వేరే స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఇక్కడే లోకల్లోనే అప్లై చేసుకోవచ్చు. నేను వాళ్ళతో పాటు అప్లై చేసుకుంటాను అక్క. వాళ్ళు గడ్డి తింటారని చెప్పి నువ్వు గడ్డి తింటావా? తింటానక్క. ఓరక్షణ చేయకు, మూసుకుని ఇక్కడే అప్లై చేయి, ఓకేనా? ఇదే నా మాటే శాసనం. సరే అక్క. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? అదే కౌన్సిలింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం కదా, ఏ కాలేజెస్ కి అప్లై చేయాలి తెలియట్లేదే. లోకల్లో 3 కాలేజెస్ ఉన్నాయి కదా, అప్లై చేయకపోయావా? 3
నెల్లూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి రామచంద్ర. సరే ఏ కాలేజ్ అప్లై చేద్దాం? సరే అయితే ఇంకి పింకి ఫామ్ చేసి సెలెక్ట్ చేద్దాం. ఓకే సరే రెడ్డి వచ్చింది. సరే అయితే దానికి అప్లై చేసి. సరే సరే కానీ నేను నీకు ఎప్పుడు గుర్తు రాలేదా? గుర్తు రాలేదా? ఎంతసేపు గుర్తొచ్చాను అడగాలమ్మాయి. సరే ఎంతసేపు గుర్తొచ్చాను? 24/7. లేకపోతే హెంటై చూద్దాం. అమ్మాయి న్యూస్ తింటుందా బిర్యానీ తింటుందా? గట్టి తింటుందా? ఇప్పుడు అదేంటో ఏంటమ్మా ఏంటి మధ్య తెగిళ్ళు వచ్చేసినాయి? ఏమో నేను అర్థం కావట్లేదు. అదే ఎవరు తలుచుకుంటున్నారో? నన్ను ఎవరు తలుచుకుంటారు? ఏమో ఆ అబ్బాయేనేమో. అంతే అంటావా? ఏమో. అమ్మాయి అప్పుడు కాల్సిందే మన బాగా పిచ్చెక్కిందర గోవర్ధన. ఆ రోజు తర్వాత నీ గురించి ఆలోచిస్తూ ఒక కన్ఫెషన్ రాసా. ఇప్పుడే చదువుతా. ఓకేనా? డియర్ మేడం, ఐ ఆమ్ గుడ్ హియర్, యూ ఆల్సో గుడ్ దేర్. ఇన్ దిస్ లెటర్ ఐ ఆమ్ టెల్లింగ్ అబౌట్ మై బుడ్డి. షీ ఈస్ ఫీలింగ్ అలోన్ because there is nobody at home. She asked me to stay with her for 2 days because she needs my company. I hope you understand my situation. Give me leave for 3 days, 1 day extra for traveling. By the way, Buddy is not my girlfriend. She is my dog. You are naughty boy, Hemant. ఇది అసలు కన్ఫ్యూషన్ లో లెటర్ లా లేదు, అంటే లీవ్ లెటర్ లా ఉంది. పొరపాటున ఏదో లెటర్ దొరికింది దాని మీద రాస్తా. వెనకాల అందుకు చదువుతాను అవి. ఓకే రెడీయా? ఓకే స్టార్ట్. నిన్ను జాగ్రత్తగా. డియర్ మేడం, నిన్న ఆ రోజు చూసినప్పటి నుంచి నా హృదయం పప్పుల ఉడికిపోతుంది. నీ కళ్ళు నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయి, కానీ చూడగానే పడిపోవచ్చు. కానీ కోపం వస్తే ఈగల్లా కళ్ళతోనే పొడి చంపేస్తావు. నీ వాయిస్ తేనెలా తీయగా ఉంటది, కానీ మాట్లాడితేనే తేనె కుట్టినట్టు ఉంటది. నువ్వు నవ్వుతే నీ పళ్ళు ముత్యాల్లో తెల్లగా ఉంటాయి, కానీ కోపంలో జాంబీలా కోసేస్తావునో అని భయం. నీ నడక నమిలిలా మెల్లగా ఉంటది, కానీ కోపంలో కోడి పంజిలా ఎగిరితంతాయోనని భయం. నువ్వు లేని నా లైఫ్ గుడ్డు లేని ఆమ్లెట్లా, అర్థం లేని ఒకలా డిష్. నేను చూసినప్పుడు ఆ నక్షత్రాన్ని తీసుకొచ్చా అనుకున్నా, కానీ చందమామ నుంచి కనిపించదని చాలా, అందుకే వస్తున్నా తిక్క చిన్న చందమామ. ఇదే చిన్న చందమామ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? నేనే కదా, చాలా బాగుంది. నువ్వే. ఇలాంటి టాలెంట్ ఉందని నాకు ఈ మధ్యన తెలిసింది. ఇప్పటిదాకా నేను అనుకున్న అమ్మాయి ఎవరు దొరకలేదు, బహుశా ఇప్పుడు దొరకచ్చేమో. నేను కూడా ఇప్పటి వరకు నాకు ట్రూ లవర్ ఎవరు దొరకలేదు, బహుశా మేబీ ఇప్పుడు దొరకొచ్చు ఏమో. నీ రియల్ నేమ్ అంటే చెప్పలా, ఆ రోజు హీరోయిన్ పేరు చెప్పి వెళ్ళిపోయావు. నా పేరు శివ. మన కథనం తరముల దరిదాటని పలువురు కొని ఆడే కొనమా. బ్రో ఒక నిమిషం. చిన్నక్కడ చూసావా?
మా క్లాసే కదా అవునా? ఏం బ్రో పెద్ద పని తన కోసం ఈ కాలేజ్ ఇప్పుడు తన ఆ?